సినీ రంగానికి సంబంధించినంత వరకు మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అంతా ఒక్కటే. వారిలో ఎప్పుడు కూడా బ్రీచ్ అనేది రాలేదు. కానీ పాలిటిక్స్ విషయంలో మాత్రం కంప్లీట్లీ డిఫరెంట్. అయితే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే 2014లో జనసేన పార్టీని స్థాపించారో ఆనాటి నుండి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు జన సైనికులు అనే పేరుతో పవన్ కళ్యాణ్ గారి రాజకీయాలకు వెన్నుదన్నుగా సపోర్టుగా ఉంటూ వచ్చారు. వారిలో కొంతమంది ఎక్స్క్లూజివ్గా పవన్ కళ్యాణ్ గారిని అభిమానించేవారున్నారు. మరి కొంతమంది చిరంజీవి గారి అభిమానులు కూడా ఉన్నారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో జనాభాలో అత్యధిక శాతం ఉన్న చిరంజీవి గారి ఎక్స్క్లూజివ్ అభిమానులు పొలిటికల్గా మాత్రం న్యూట్రల్గా ఉంటూ సందర్భానుసారం వారి ఓటును వివిధ రాజకీయ పార్టీలకు వేస్తూ వచ్చారు. జనసేన పార్టీ మీద వారికి మొదట్లోనే సదభిప్రాయం పోయింది. దానికి కారణం 2014లో పార్టీని లాంచ్ చేసిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు టీడీపీకి మద్దతునిచ్చారు. అయితే ఆ టీడీపీని గతంలో ప్రజారాజ్యం పార్టీ టైంలో జరిగిన చేదు అనుభవాల దృష్ట్యా మెగా ఫ్యాన్స్ బద్ధశత్రువుగా భావిస్తూ ఉంటారు. అటువంటి టీడీపీకి పవన్ కళ్యాణ్ గారు మద్దతునివ్వడంతో 2019లో జనసేన ఒంటరిగా పోటీ చేసినప్పటికీ మెగా ఫ్యాన్స్ పెద్దగా పట్టించుకోలేదు. లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి పొలిటికల్గా ఇటీవల మైలేజ్ విపరీతంగా పెరిగిపోవడంతో చిరంజీవి గారి తమ్ముడిగా ఆయనను సీఎం కుర్చీలో చూద్దామని ఆశపడ్డ మెగా ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ గారు ఇండివిజువల్గా కానీ ఒకవేళ టీడీపీతో పొత్తు ఉంటే 60 పైగా ఎమ్మెల్యే స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని మెగా ఫ్యాన్స్ ఆశపడ్డారు. కానీ నీచాతి నీచంగా కేవలం 24 ఎమ్మెల్యే టిక్కెట్లను మాత్రమే జనసేన టీడీపీ నుంచి తీసుకోవడంతో చిరంజీవి గారి ఫ్యాన్స్ టీడీపీపై ఆగ్రహంతో రగిలిపోతున్నారు. పవన్ కళ్యాణ్ గారిని అమాయకుడిని చేసి అతి తక్కువ ఎమ్మెల్యే టిక్కెట్లను మాత్రమే ఇచ్చి ఆయనను టీడీపీకి బానిసగా మార్చారని చంద్రబాబు నాయుడు గారిపై తీవ్రమైన ఆగ్రహం వెళ్ళగ్రక్కుతున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి గారి ఫ్యాన్స్ టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు ఒక బిగ్ ఛాలెంజ్ విసురుతున్నారు. వారి ఛాలెంజ్ ఏమిటంటే టీడీపీ పోటీ చేసే స్థానాల్లో దమ్ముంటే చిరంజీవి గారి ఫ్యాన్స్ చేత టీడీపీకి ఓట్లు వేయించండి అని. అంటే దాని అర్థం చిరంజీవి గారి ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారన్నమాట, టీడీపీకి ఓట్లు వేయకూడదని. ఆన్ ద కాంట్రరీ జనసేన పార్టీ పోటీ చేసే స్థానాల్లో మాత్రం చిరంజీవి గారి ఫ్యాన్స్ జనసేనకే ఓటు వేద్దామని నిశ్చయించుకున్నట్టుగా తెలిసింది. చూద్దాం చిరంజీవి గారి ఫ్యాన్స్ ఛాలెంజ్కు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఏ విధంగా రియాక్ట్ అవుతారో.